హలో అండి, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అనుష రెడ్డి, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, వర్కింగ్ ఇన్ కావేరీ హాస్పిటల్స్ ఖలీల్వాడి. ఇక్కడ మీకు షుగర్ కి సంబంధించింది, థైరాయిడ్ కి సంబంధించింది, టైఫాయిడ్, నరాల వీక్నెస్, పక్షవాతం, పాయిజనింగ్ కేసెస్ మరియు విష జ్వరాలకి సంబంధించినవి కూడా మేము 24 గంటలు కేసెస్ తీసుకుంటాము. అండ్ షుగర్ కి సంబంధించిన రోగాలు కానీ, షుగర్ కి రిలేటెడ్ కాంప్లికేషన్స్ కూడా ఇక్కడ చూడడం జరుగుతుంది. చాలా మందికి ఇప్పుడు వస్తుంది డెంగ్యూ మరియు టైఫాయిడ్. ఇందులో ఎక్కువగా మనం చూస్తున్న విష జ్వరం ఏదైతే ఉందో అది డెంగ్యూ. మరి ఎలా వస్తుంది డెంగ్యూ, దేని వల్ల వస్తుంది, ఎలాంటివి మనం సిమ్టమ్స్ చూస్తాము, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గుతుంది, అండ్ ఎలాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి, అంటే నివారణ ఏవైతే చేయాలి. ఫస్ట్ అసలు డెంగ్యూ ఎందుకు వస్తుంది? ఇది మెయిన్లీ దోమల వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీరు చుట్టుపక్కల పరిసరాల్లో కానీ, మీ ఇంటి దగ్గర కానీ ఏవైతే నిల్వ ఉండే నీళ్లు ఉంటాయో ఆ దోమలకి ఈజీగా బ్రీడింగ్ చేయడానికి, అంటే తొందరగా బ్రీడ్ అయిపోయి దోమలు ఎక్కువగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. మరి ఎలాంటి లక్షణాలతో పేషెంట్స్ వస్తారు హాస్పిటల్కి? ఎట్లాంటి లక్షణాలు వస్తాయి మీకు అంటే, విపరీతమైన తలనొప్పి, కంటి వెనక నొప్పి, చలితో కూడిన జ్వరం, బోన్ పెయిన్స్, ఎముకల నొప్పులు విపరీతంగా ఉంటాయి, మూత్రంలో మంట రావడం కానీ, మూత్రంలో ఎర్రగా అవ్వడం, మోషన్ లో నల్లగా రావడం, చిన్న చిన్న బాడీ మీద ర్యాషెస్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి వెళ్ళి డాక్టర్ కి సంప్రదించడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే దీని 3 రకాలుగా మనకు కనిపిస్తుంటది. మామూలుగా జ్వరం వచ్చింది కదా, మనం హాస్పిటల్కి వెళ్ళట్లేదు, ఏం కాదు అనుకోకండి. ఇమీడియట్ గా టెస్ట్ చేయించుకొని ఫ్యూచర్ లో దీని వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏవైతే ఓకే దాని నుంచి నివారించడానికి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మంచిది. మరి మనం ఈ సిమ్టమ్స్ ఇవి వచ్చిన తర్వాత ఏం చేస్తాం ట్రీట్మెంట్? మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే దానికి సంబంధించిన జ్వరం, మీ ఇంట్లో మీకు నచ్చినట్టు కానీ టాబ్లెట్స్ వేసుకోవడం, ఇవన్నీ నివారించుకొని డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళ పర్యవేక్షణలో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఎలా ప్రివెంట్ చేయాలి, ఎలా నివారించాలి వీటిల్ని అంటే, మీ ఇంటి చుట్టుపక్కల కానీ ఏవైతే ఒకవేళ గుంటలు ఉంటున్నా లేకపోతే నీళ్లతో ఏమైనా ఉన్నా కూడా అవన్నీ తీసేసేటట్టు, నీళ్ళ నిల్వ ఉండకుండా ఉండే చోటు చూసుకోండి. అదే ఇది చిన్నపిల్లలకనే కాదు, అన్ని వయసులకి వస్తుంది కాబట్టి చిన్నపిల్లలకి ఒక 10-12 ఇయర్స్ పిల్లల వరకు అయితే బెస్ట్ థింగ్ ఏంటి అంటే, ఓడోమస్ ఇట్లాంటి దోమలు కుట్టకుండా ఆయింట్మెంట్స్ వాడేదానికన్నా కూడా ఫుల్ హ్యాండ్స్ డ్రెస్సెస్ వేయడం కానీ, సాక్స్ వేయడం కానీ ఇలాంటివి చేస్తే, ఇది పెద్ద వయసోళ్ళకి, ముసలి వయసోళ్ళకి, చిన్న వయసోళ్ళకి చేస్తే చాలా యూజ్ ఉంటుంది. ఇంకా మనం పడుకునేటప్పుడు దోమలు ఉండకుండా చూసుకోవడము, దానికి తగిన చర్యలు తీసుకోవడము, మస్కిటోస్ రాకుండా ఆయింట్మెంట్స్ రాసుకోవడం, ఇట్లాంటివి చేస్తే మనకు చాలా మంచిది. థ్యాంక్ యూ.